వర్షన్ చూసాము మీది ఇప్పుడు ఫుల్ లెంత్ లో, అది కూడా గడ్డంతో కనిపిస్తున్నారు, చాలా బాగున్నారు గడ్డంలో కూడా. నేను కూడా ఇప్పుడు దాకా నీట్ షేవ్లో ఉండి అలా సెట్ అవ్వట్లేదు. నాకు కూడా ఒకసారి కొత్త లుక్ ఏదైనా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఎదుగుతున్న టైంలో మ్యాన్షన్ హౌస్ మల్లేష్ కేమ్ యాజ్ అ బ్లెస్సింగ్ టు మీ. మంచి పొగరబోతోడు వీడు మల్లేష్ గారు. మీరేమో మంచి రూట్ గా మూర్ఖత్వం అంతా మీలో కనిపిస్తుంది. నేను మూర్ఖత్వంగా తోడకలు తీస్తా అన్నారు సీరియస్ గా. తోడకలు తీస్తా ఈయన అందరినీ భయపెడతారు, బాగా సతాయించింది. అందరూ దగ్గర నుంచి మీరు సతాయించుంటారు. అది పెళ్లికి ముందు లవ్ ఒకలాగుంటుంది, అంటే లవర్స్ గా ఉన్నప్పుడు కానీ అదంతా. కానీ పెళ్లి తర్వాత ఉన్న ప్రేమలో అంత ఆడంబరాలు ఉండవు. ఇట్స్ ఆల్ అవలేదండి. మీకు అయిందండి? వర్స్టల్ యాక్టర్స్ తో ఆల్మోస్ట్ అందరినీ టచ్ చేస్తారు మీరు. మోస్ట్ ఫేవరెట్ ఎవరు మీకు? మై మోస్ట్ ఫేవరెట్ ఇస్ ఆల్వేస్ నాని గారు అండి. దెన్ డీక్యూ గారు, రణబీర్ గారు. అంటే స్పెసిఫిక్ గా ఎవరు అని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వేరే స్టైల్. అసలు అంటే 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా. ఈ జర్నీ అంతా చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అసలు? నవ్వు వస్తుందని చెప్పండి. మనం చేసామంటే హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు మెన్షన్ హౌస్ మల్లేశం మూవీ టీం ఉన్నారు. సో టీజర్తోనే, ఎంట్రీ షాట్తోనే క్యూరియాసిటీ పెంచారు. అసలు ఏముండబోతుంది సినిమాలో, కామెడీ జోనర్లో రాబోతుందని అర్థమైంది. సో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో హ్యాపీ ఫర్ యూ గాయత్రి. నేనైతే Thank you so 1 year much. బ్యాక్ కలిసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తే బిగ్ స్క్రీన్ మీద అదిరిపోయింది ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో నాదైతే ఒక 6-7 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది జర్నీ. కాకపోతే అందరికీ నోటీస్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో మీకు తెలుసు నేను క్లాసికల్ డాన్సర్ నేను. సో అలా నాది ఒక డాన్స్ చూసి బాలాగారు నన్ను ప్రాజెక్ట్కి చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ రావడానికి ముందు ఒక 5-6 ఇయర్స్ నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను, చాలా డిసప్పాయింట్మెంట్స్ కూడా చూశాను. ఆల్మోస్ట్ గివ్ అప్ ఇద్దాం అన్న టైంలో నాకు మెన్షన్ హౌస్ మల్లేష్ అనేది నా వరకు వచ్చింది. సో ఇట్ ఫెల్ట్ లైక్ యూనివర్స్ ఈజ్ నాకింగ్ మై డోర్ అగైన్. ఇట్స్ నాట్ యువర్ టైమ్ టు గివ్ అప్, స్టార్ట్ అగైన్ అన్నట్టు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్. ఇందులో నేను జ్యోతి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. షీఈ్ అ సింపుల్ విలేజ్ ఉమెన్, మల్లేష్ వైఫ్ అండ్ లైఫ్ అనమాట బేసిక్లీ. కానీ జ్యోతి ఏంటంటే మల్లేష్ కంప్లీట్గా ఆపోజిట్ పర్సనాలిటీ. మల్లేష్ ఎలాగైతే అందరికీ ధూమ్ ధామ్ అని గొడవలు చేసి హడావిడి చేస్తాడో, జ్యోతి తను అంతే ప్రేమగా, అంత పేషెన్స్తో తనని బాగా దగ్గరికి తీసుకుంటుంది. మారుస్తుందో లేకపోతే తన ప్రాబ్లంకి రీజన్ అవుతుందో అది March 6th తెలియాలి. బట్ జ్యోతి ఒక సెల్ఫ్ కంట్రోల్ అండ్ రెస్ట్రెయింట్తో చేసిన క్యారెక్టర్ అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? కథ అడగలేదు ఆవిడ కథ ఏం చెప్పలేదు, టీజర్ లో ఉందే చెప్పారు. నేను అనుకున్నాను ఇంకా కసిరెడ్డి గారి నుంచి ఏదో ఒక కౌంటర్ రాకుండా ఉందే అని. ఆవిడ కథ చెప్పేసారని నేను ఫీల్ అవుతున్నారు. అసలు ఆ టీజర్ లో ఉన్నది జ్యోతి మల్లేష్ అని ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. సో జ్యోతి అండ్ మల్లేశంకి అంటే మధ్యలో ఉంటారా? మల్లేష్ కి మధ్యలో ఉంటారా, లేదంటే వాళ్ళిద్దరిని ఇంకా విడగొడతారా మీరు మీ క్యారెక్టర్? ఓకే, అర్థమైపోయిందా? అది ఈ సినిమాతో అర్థమైందా? ఎక్స్పీరియన్స్. ఓకే. శ్రీనాథ్ గారు, ఇప్పటి వరకు ఒక వర్షన్ చూసాము మీది, ఇప్పుడు ఫుల్ లెంత్ లో, అది కూడా గడ్డంతో కనిపిస్తున్నారు, చాలా బాగున్నారు గడ్డంలో కూడా. ఎవరిది ఐడియా? అసలు క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? ఐడియా బాల సతీష్ అండి, మా డైరెక్టర్ ఆయన. సో నేను కూడా ఇప్పుడు దాకా నీట్ షేవ్లో ఉండి అలా సెట్ అవ్వట్లేదు. కొంచెం నాకు కూడా ఒకసారి కొత్త లుక్ ఏదైనా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఎదుగుతున్న టైంలో మ్యాన్షన్ హౌస్ మల్లేష్ కేమ్ యాజ్ అ బ్లెస్సింగ్ టు మీ. అండ్ మంచి పొగరబోతోడు వీడు మల్లేష్ గారు. సో ఆడితో పెట్టుకోపోవటమే మంచిది, అనవసరంగా పెట్టుకుంటాడు. చిన్న పటేల్ లైట్ తీసుకుని పక్కకు దూసేసాం. చిన్న పటేల్. చిన్న పటేల్.
ఇది ఎన్ని రకాల టెంట్లు మీ ప్రొడక్షన్ లో నుంచి బయటికి వెళ్ళినాయి ఈ సినిమాలో? ఉన్నాయండి, ఒక 30-40 టెంట్లు ఉన్నాయి మా దగ్గర. మీకు షామియానాకి అదే పెళ్లికైతే ఒకటి, చావుకైతే ఒకటి, పెద్ద మనిషి అయినప్పుడు ఒకటి, తర్వాత భోగిలో వేసుకుంటారు. ఏదైనా ఫంక్షన్ ఏది కావాలన్నా సరే, బర్త్డే ఫంక్షన్ అన్నిటికీ వి హ్యావ్ మరి మీ స్పెషల్. మహోత్సవానికి మీదేనా మొత్తం? మా మహోత్సవం చేసింది నా బెస్ట్ ఫ్రెండ్. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవనన్నారు, మరి ఆ పోస్టర్ పెట్టింది మీరేనా? ఏదో మహోత్సవం మీరే పెట్టారు. అక్కడ స్టార్ట్ అవుతుందా సినిమా? అక్కడ స్లోగా కథ అంతా కక్కిచ్చేస్తున్నారు. కరెక్ట్. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగానే రియల్ లైఫ్ లో కూడా గోదావరి సైడ్ ఇది చూసాను నేను, ఫేస్బుక్ లో పోస్ట్. ఇది మీరు పెట్టారా లేదా? గోదావరి సైడ్ లో ఉందని చెప్పారు. పెట్టే ఉంటారు నాకు తెలిసి, దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఏంటి ఆ కాన్సెప్ట్ అసలు ఎవరిది? ఆ బ్యానర్ ఐడియా ఎవరిది సార్? దట్ ఐడియా ఇస్ కంప్లీట్లీ డైరెక్టర్స్. మాకు ఫన్ నుంచి వచ్చింది. మేము షూట్కి వెళ్ళేప్పుడు అది పెద్ద ఆటోలో పెట్టుకొని తీసుకెళ్తే చాలా మంది చూసి ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత మేము చాలా చోట్ల ఫేస్బుక్లో అక్కడెక్కడ చూసాం. లాస్ట్కి ఎవరో బ్యానర్ కూడా పెట్టించడం చూసాం. ఓకే. చిన్న పటేల్ గారు ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? చాలా కోపంగా చూస్తున్నారు అందరి వైపు. అందరి వైపు కాదు, ఆడవైపే. ఎందుకు, ఏం చేశారు? అది ఏం చేశాడు మార్చి 6 చూస్తే తెలుస్తుంది. ఓకే. చాలా చేసాము, అన్నీ తెలుస్తాయి. మార్చి 6వ తారీఖు నవ్విచ్చాము. మీరేం చేశారండి ఇందులో? కింద కూర్చోబెట్టారా? కింద కూర్చోబెట్టారు అందుకే. లేదు, కసిరెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఫన్ ఆయిలో చూసాము, బీభత్సంగా నవ్వుకున్నాము. సో చాలా ఉంటది. ఇది కామెడీ జోనర్. మరి మీది ఏంటి స్పెషాలిటీ ఇందులో? నా ఇందులో చాలా సీరియస్ గా చూస్తా, ఫేస్ సీరియస్ గా పెట్టుకుని నవ్వుతూ కూర్చొని ఉంటాను. సీరియస్ గా పెట్టారా? నవ్వుతూ ఉంటాను, సీరియస్ గా పెట్టి నవ్వుతూ ఉంటాను. అది ఎలాగ ఏం లేదు పోస్ట్ అప్పుడు కానీ అర్థం. ఓకే, నవ్వు కనుక సీరియస్నెస్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. కానీ ఏం తేడా కనిపించలేదు నాకు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ కామెడీ జోనర్ అది కూడా మొగుడు పిల్లలు కదా చెప్తున్నారు. అందులో అంటే ఆవిడ ట్విస్ట్ అయితే అద్భుతంగా ఉంది, ఆ మహోత్సవంలో స్టార్టింగ్ ట్విస్ట్. సో ఏంటి, వాట్ ఈస్ దట్? అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే మార్చ్ 6th తెలిసిపోతుంది. అర్థమైంది. ట్విస్ట్ అంటే నాకు అర్థం కాదు. ఆవిడ వాంతి చేసుకున్నారు కదా. సో అది ఎందుకు అంటే మార్చ్ 6th తెలిసిపోతుంది రీజన్ ఏంటి అని. ఎంత ఇబ్బంది పెట్టారు ఈ మిమ్మల్ని? వాళ్ళ ఎందుకండి సినిమాలో మేము ఎందుకు ఇబ్బంది పెడతాము? మీరేమో మంచి రూట్ గా మూర్ఖత్వం అంతా మీలో కనిపిస్తుంది. నేను మూర్ఖత్వంగా తోడకలు తీస్తా అన్నారు, తోడకలు తీస్తా అన్నారు. సీరియస్ గా భయపెట్టేశారు బాగా అయితే. చాలా ఈయన అందరినీ భయపెడతారు. బాగా సతాయించింది. అందరూ మహోత్సవం దగ్గర నుంచి మీరు సతాయించుంటారు. అది ఐ హోప్ సో. ఒప్పుకున్నారు. ఇందులో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నా, లేదు లేదు. మరి ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయి సపోర్ట్ చేసుకోవాలి కదా. నా సపోర్ట్ కూడా మీకే కదా. సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇందులో కంటెంట్ చూసుకుంటే టీజర్ విశ్వక్సేన్ గారు వచ్చారు, సాంగ్స్ ఇద్దరు కూడా. అసలు శ్రీ విష్ణు గారు వైబ్ ఆ సాంగ్ కి సెట్ అవుద్దని ఎవరు అనుకున్నారు? డైరెక్టర్ మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటా కలెక్టివ్ గా అనుకున్నాం. మంచి సెటైరికల్ గా ఉంటుంది సాంగ్. సో దానికి శ్రీ విష్ణు గారు అయితే మంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ కదండి. సో ఆయనతో చేపిస్తే బాగుంటుంది అనుకున్నాం, మాకు అట్లా కుదిరింది. బిత్తిరి సత్య గారు కూడా ఫస్ట్ టైం పాడడం దా సాంగ్. అండ్ నెక్స్ట్ బంగారి బంగారి సాంగ్ అయితే అసలు సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అసలు ఆ బంగారి బంగారి సాంగ్ గురించి. బంగారి బంగారి ఇస్ ద సోల్ ఆఫ్ మన మూవీ అండి. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న లవ్ అనేది, ఇప్పుడు పెళ్ళికి ముందు లవ్ ఒకలాగా ఉంటుంది, అంటే లవర్స్గా ఉన్నప్పుడు కానీ అదంతా. కానీ పెళ్ళి తర్వాత ఉన్న ప్రేమలో అంత ఆడంబరాలు ఉండవు. ఇట్స్ ఆల్ అవ్వలేదండి. ఆవిడ తెలియదు, మీకు తెలియదు అంటే మీరు ఎలా చెప్తున్నారు? తెలుసుకుందాం అనుకుంటున్నారండి. చాలా డీప్ గా చెప్తుంటే. డీప్ గా అంటే చాలా ఇంటెన్సివ్. అంటే మా ఆయన పెళ్లి తర్వాత ఒకలా ఉండేవాడు, అయిన తర్వాత కొంచెం లవ్ అది మారింది అన్నట్టు చెప్తుంది. సో అంటే పెళ్లి తర్వాత ఉన్న ప్రేమలో ఆడంబరాలు ఉండవు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. సో ఆ కేటగిరీ అనేది ఎక్కువ, ఆ కాంటెంట్ అనేది ఎక్కువ మనకు మల్లేష్ జ్యోతి మధ్య కనిపిస్తుంది. బంగారి బంగారి ఈజ్ ఆల్ అబౌట్ హౌ జ్యోతి ఈజ్ ఎక్సెప్టింగ్ మల్లేష్ అండ్ హౌ మల్లేష్ ఈజ్ తనని ఎలా, తన జ్యోతి మీద తన ప్రేమని మల్లేష్ ఎప్పుడు చెప్పడు నాకు నువ్వు అంటే ఇష్టం అని, కానీ
తను ఎలా తన ప్రేమని యాక్షన్స్లో చూపిస్తాడు. సో అదంతా ఉంది. అండ్ బంగారి బంగారి సాంగ్ మాకు అడవి శేష్ గారు లాంచ్ చేశారు. దట్ సాంగ్ ఈజ్ అ ఫస్ట్ ప్రమోషన్ మా మూవీకి జరిగింది. సో శేష్ గారు హీ వాజ్ షూటింగ్ ఫర్ డెకాయిట్ అండ్ G2 ఐ గెస్ బ్యాక్ టు బ్యాక్. ఆ టైంలో అంటే ఆవిడ మీకు తెలియదండి, కలిసి వర్క్ చేశారు కదా. మేము కలిసి వర్క్ చేసాము. అప్పుడు సార్ బిజీగా ఉండే, యాక్చువల్గా చాలా బిజీగా ఉండే. సో ఆ టైంలో కూడా ఆయన మాకు టైం ఇచ్చి సాంగ్ లాంచ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. సో మాకు యాక్చువల్లీ అందరూ బాగా కలిసి వచ్చారండి. శేష్ గారు, విశ్వక్ గారు, తరుణ్ భాస్కర్ గారు, శ్రీ విష్ణు గారు ఇప్పుడు. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బిగ్ హార్ట్తో వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దోస్ పీపుల్. ఓకే, వర్స్టైల్ యాక్టర్స్తో ఆల్మోస్ట్ అందరినీ టచ్ చేస్తారు మీరు. రణబీర్ కపూర్ గారు, ఇటు దుల్కర్ గారు, నాని గారు, అందరినీ కూడా. సో మోస్ట్ ఫేవరెట్ ఎవరు మీకు? ముగ్గురు మై మోస్ట్ ఫేవరెట్ ఇస్ ఆల్వేస్ నాని గారు అండి. దెన్ DQ గారు, రణబీర్ గారు. అంటే స్పెసిఫిక్గా ఎవరు అని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వేరే స్టైల్. అసలు చెప్పేసి అంటే 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా. తెలుగులో నాని గారు, హిందీలో రణబీర్ గారు, మలయాళంలో DQ గారు. నేను అడగడం వల్ల వాళ్ళు చెప్పలేదు, లేదంటే చెప్పేటోని కాదేమ్మా. అందుకని ఫ్రెండ్స్ మన ఇద్దరం హింట్ ఇస్తున్నారు, కాపీ పెట్టడానికి సపోర్ట్. సో ప్రతి ఇండస్ట్రీలో ఫేవరెట్స్ అంటే ముగ్గురు ఉన్నారు. మీరు చెప్పండి, చాలా మందితో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు విజయ్తో కూడా పైప్లైన్లో ఒక సినిమా ఉంది. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా చూసుకుంటే? కసిరెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూలు అన్నీ ఉంటాయి. సో ఏంటి ఈ నవ్వులు పువ్వులు, ఐ లవ్ దట్. ఇందులో కూడా ఇక్కడ ఈ జర్నీ అంతా చూసుకున్నప్పుడు సో ఏమనిపిస్తుంది? కసిరెడ్డి నవ్వు వస్తుందని చెప్పండి. మనం చేసామనిపిస్తుంది. ఎస్, క్లీన్ షేవ్ లో వచ్చారు మీరు ఈ రోజు, డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇద్దరు అనుకున్నాం 1 నుంచి B.Ed ఉండాలి, ఇద్దరు అనుకుని ప్రమోషన్స్ కి ఇలాగే వెళ్దాం. ఇద్దరు హీరోలు కాదు కదా ఇందులో? అందుకే ఇద్దరు హీరోలే. ఇద్దరు హీరోలే. నా లైఫ్ లో ఆడే హీరో ఆయన మొత్తం ఆయనే చేశారు అయితే. మొత్తం చూడండి అసలు సినిమా మొత్తం నేనే ఉంటాను, మొత్తం మీరే ఉంటారు. వాళ్ళిద్దరిని డామినేట్ చేసేస్తారు. లేదు అందరినీ డామినేట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్. విలన్ కదా, సీరియస్గా ఉంటున్నప్పుడు అట్లే ఉంటుంది. వీళ్ళందరిలో ఎవరు ఆడ్ వన్ అవుట్ అంటే వెంటనే విలన్ చెప్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న డెమో చూసారు కదా, సెట్ లో అయితే శ్రీనాథ్ గారు, కసిరెడ్డి గారు అండ్ మురళీధర్ గారు, వీళ్ళది వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కామెడీ. సైలెంట్ గానే ఉన్నారు. సినిమాలో గురించి చెప్తున్నాను నేను, సినిమాలో సైలెంట్ లేరు కదా అని అన్ని ఆవేస్తున్నారు ఆయన పక్క నుండి. చెప్పొద్దు ఏదో నేను కసిరెడ్డి సినిమాలో ఒప్పుకున్నాం. టీజర్ లో ఇంకొక షాట్ ఉంది లాస్ట్ లో, ఈ అమ్మాయి మీ మీద ఉంటూ నువ్వేమన్నా కమల్ హాసన్ అదేమన్నా శ్రీదేవియా అని. ఎవరు ఆ శ్రీదేవి? ఈ శ్రీదేవి గురించేనా? శ్రీదేవి ఎవరన్నా అవ్వచ్చు కదా. తను కాదు, ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తనకి మీకు ఉన్న రిలేషన్ ఏంటి అంత గట్టిగా మీతో ఫైట్ చేయడానికి? అది March 6th తెలిసిపోద్ది. అన్ని March 6th తెలుస్తాయి. అయితే టీజర్ ఇచ్చిందే ట్రైలర్ లాంచ్ టీజర్ ఇచ్చిందే టీజ్ చేయడానికి. చాలా బాగుంది కంటెంట్ అయితే, సూపర్. అసలు బంగారి బంగారి సాంగ్ ఇప్పటికి నేను ఇందాక వస్తూ కూడా వింటున్నాను, చాలా అది కూడా హమ్ చేస్తున్నారు. అవును, ఇంటర్వ్యూ ఉందంటే ఆల్మోస్ట్ కంటిన్యూ చూసుకునే వస్తాను. అసలు మీరు ఏం చేశారో తెలియదు. నేను కూడా అంతే అలా ఉంటుంది. హీరోని రేపు కొత్త హీరోతో సినిమా చేస్తాం, ఖచ్చితంగా ముందు రోజు రీసెంట్ గా ఏం సినిమా రిలీజ్ అయిందని చూస్తారు. అప్పటి వరకు చూడరు. అప్పటికే చూస్తాం, మళ్ళీ ఇంకోసారి చూస్తాం. చూస్తే మళ్ళీ ఎందుకు చూడడం? అప్పుడు కొన్ని అడుగుతారు కదా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలోకి వచ్చిన అడిగినట్టు నీకు ఏ సీన్ నచ్చింది పర్టికులర్గా పలానా సీన్ దగ్గర తెలుసా అని అడుగుతారు. ఎలా చూసావు అంటే, మరి ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్ ఏంటండి? March 6th రోజు చెప్తారు ఆయన కూడా. చూస్తాం March 6th లో 70mm స్క్రీన్ లో ఫుల్ చూస్తాం. కానీ మీకు నచ్చిన సీన్ ఏంటి? అంటే ఒకటంటే చెప్పచ్చు, మొత్తం చేసింది మీరే. ప్రతి సీన్ బాగుంటుంది. ఒక సీన్ అయితే పర్టికులర్ గా ఈ సీన్ అని చెప్తాను మీకు. అలా హీరోయిన్ తో నచ్చిన సీన్ ఏంటి? గాయత్రితో. గాయత్రి చాలా అమాయకురాలుగా కనిపిస్తుంది, చాలా మంచి అమ్మాయి. మరి ఆ అమ్మాయితో మీకు నచ్చిన సీన్? నీకు అలా కనపడి సినిమాలు ఎలా ఉంటారు నీకు తర్వాత అర్థమైపోతుంది. కసిరెడ్డి గారు మీరు అలా అంటే వైరల్ అయిపోద్ది, నేను మంచిదని కాదా అంటారు అందరూ. మీరు మంచిదని నేను ఏం చెప్పలేదు కదా. మీరు పళ్ళు అర్థం కాలేదు, చెప్పలేదు చెప్పలేదు కదా. ఓకే ఓకే,
సార్ ప్రొడ్యూసర్గా అండ్ ఆన్ స్క్రీన్గా రెండు ఎలా మేనేజ్ చేశారు ఇంతమందిని? అసలు ఇక్కడే కష్టంగా ఉంది. డబ్బులు ఇచ్చాను. మేనేజ్ చేశారు అంటే మీరు ఎలాగా కరెక్ట్ బా టఫ్గానే ఉండిందండి, బట్ చేసుకున్నాం. దర్ ఇస్ నో వే అవుట్, వీ హ్యావ్ టు. మీకు ఎప్పుడైనా ఒక బెటర్ థింగ్స్ రావాలంటేనే టఫ్ టైమ్స్ నుంచి వస్తుంది. ఆ టఫ్ బాగా టఫ్గానే జరిగింది. ఒకసారి నేను షార్ట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ వచ్చేది. ఇక్కడ ఫస్ట్ కాల్ వెంటనే ఒక్కడే షాప్ ఉండని ఇట్లా ఫోన్ బిల్ చేస్తుండేవాడిని. నన్ను కరెక్ట్ కూడా చేసుకునేవారు. ఫస్ట్ కాల్ కసిరెడ్డి గారి నుంచేనా? నాకైతే అవసరం లేదు ఆయన పెద్దగా డబ్బులు. ఫస్ట్ ఫోన్ ఆయన నుంచి వచ్చింది. నేను డబ్బులు అడగకుండా లాక్ చేశారు. ఓకే, ఇప్పటికి క్లియర్ చేసేసారా? ఇప్పుడు వదిలేలా లేరు కదా మీరు. ఆయన వదలరు. ఎస్ శ్రీనాథ్ గారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. సో మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేయబోతున్నారు. ఇప్పటికి ఒక మంచి లీడ్ అంటే ఆల్రెడీ ఎన్ని క్యారెక్టర్స్ చేసినా మల్లేష్ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ వైబ్ ఉండబోతుందని అర్థమవుతుంది. సో ఈ క్యారెక్టర్తో మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ, ఎమోషన్ కానీ, హ్యాపీ మూమెంట్స్ కానీ? ఆడు బాగా అల్లరోడు, పొగరబోతుగా తిరుగుతూ ఉంటాడు. సో నాకు బయట నేను అలా ఉండను. ఈ సినిమాలో ఎప్పుడో దాచుకున్న అల్లరు, పొగరుగా బిహేవ్ చేయొచ్చు అని అనుకున్నవన్నీ చేయలేకపోయినా అన్ని చేసేసారు. మల్లేష్ గారి త్రూ చేసుకుంటూ వచ్చేసాను నేను. సమ్వేర్ ద క్యారెక్టర్ ఈజ్ ఆల్సో, ఆడు వెరీ ఇన్నోసెంట్ గై. ఆడు ఇన్నోసెన్స్ విత్ యాంగర్, అర్థం లేని ఆవేశం ఆడు. జస్టిఫైడ్. సో ఆడి ఆవేశానికి అర్థం ఎత్తుక్కుంటూ కూర్చుంటాడు. ఆడికి అది దొరకదు. పక్కన మావాడు దాంట్లో నిప్పేసేస్తుంటాడు, ఎసై ఎసై అంటాడు. అయిపోయింది. మరి ఇంత ఆవేశం ఉన్న వాళ్ళని ఎలా కూర్చోబెట్టింది జ్యోతి? అది మార్చ్ 6 తెలిసిపోతుంది. చూసారు కానీ చేతబడి చేసింది. ఎంతమందిని చేతబడి చేసావు జ్యోతి? ఒకరే కదండి హస్బెండ్. చేతబడి చేశాను, చేతబడి అన్నాను నేను. వచ్చినే రాంగ్ చేతబడి అన్నాను నేను. చేతబడి అంటే హస్బెండ్ మీదే కాదు కదా, ఫ్రెండ్స్ మీద చేయొచ్చు, పక్కింటి వాళ్ళ మీద చేయొచ్చు. అంత ఆనందం ఏముంటదండి, మొగుడిని కంట్రోల్లో పెట్టుకోగలితే అందరూ హ్యాపీగా కంట్రోల్లో పెట్టింది. అయితే అంటే నేనైతే బంగారీ సాంగ్ చూస్తే మీకు ఏమనిపించింది? నేను చేతబడి చేస్తుంటాను. తక్కువేం కాదు. అదే కదండి చూస్తే మార్చ్ 6 తెలుస్తుంది షేడ్స్. ఏదైనా మార్చ్ 6 అంటే కష్టం కదా. ఏదైనా సార్ 28th ట్రైలర్ అంతా థియేటర్లోనే అంతా ఉంటుంది. టెంట్ హౌస్ లో మంచి హంగామా చేసి ఉంటారు. అయితే మీ పెళ్లికి టెంట్ మీరే తీసుకున్నారా? లేదండి, మా పాపే ఉంటాయి కదా. టెంట్ గా ఫంక్షన్ హాల్ లో చేస్తాం. ఓకే, టెంట్ హౌస్ లో కూడా చాలా మంది అంటే వర్కర్స్ ఉంటారు, డిఫరెంట్ ఉంటే ఊర్లో టెంట్ హౌస్ లో ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ కూడా చాలా స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే రియల్ స్టోరీస్ ని బేస్ చేసుకుని తీసిందా ఇది, లేదంటే ఫిక్షన్? ఫిక్షన్ కదండి, రియల్ 100% రియల్ లైఫ్ స్టోరీ అండి. రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీస్. అన్ని టెంట్ హౌస్ లో కలిపి అన్ని టెంట్ హౌస్ లో కలిపి కొన్ని ఫంక్షన్ హాల్ లో కూడా ఫంక్షన్ హాల్ అవి కలిపి అన్ని ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. బాల్ సతీష్ గారు కొత్త డెబ్యూ డైరెక్టర్. అసలు మీకు ఎక్కడ 1% కూడా డెబ్యూ డైరెక్టర్ లాగా అనిపించదు సినిమా. డెబ్యూ డైరెక్టర్ కదా, సో కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు సో ఆయన ఉంటే అడగాలని అనుకున్నాము. బట్ విజువలైజేషన్ పరంగా ఎంతవరకు ఆయన 100% ఇచ్చారని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? తను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేశాను. డెఫినెట్గా ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్గా తనకున్న నాలెడ్జ్ ప్రకారం, తనకున్న అవగాహన ప్రకారం ఎంతవరకు మ్యాక్సిమం చేయగలుగుతారో అంతవరకు చేశారు. ఇప్పుడు ఆడియన్స్ ఎలా అయిపోయారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ల్యాగ్ ఉండకూడదు, మెయిన్గా ఫోన్ చూడకుండా చూసిన సినిమా హిట్ అనేది ఒకటి ఉంది. ఫోన్ ఎక్కడ కూడా ఆ 2 hours కూడా మనం వాళ్ళని అలాగా వాళ్ళని స్క్రీన్కి నాట్ రియల్లీ. ఇప్పుడు అంటే ఆడియన్స్ తరఫున అలా లేరండి. ఇప్పుడు దురంధర్ మూవీ వచ్చింది, 3 hours 40 minutes మూవీ. కూర్చుని ఎవరు వీడియో గేమ్స్ ఆడుకోలేదు, ఎవరు ఇన్వాల్వ్. స్టోరీ టెల్లింగ్ బాగుంటే, అదే స్టోరీ బాగుంటే ఖచ్చితంగా అది వెళ్తుంది. అలా మెన్షన్ హౌస్ మల్లేష్ కూడా అంతేనా? ఎంతవరకు ఎంగేజ్ చేయగలుగుతుంది అంటే ఏం చెప్తారు? సినిమా రన్ టైమ్ ఇస్ 2 hours 1 minute 8 seconds.
ఐ థింక్ మేము బాగానే స్పీడ్గానే ఉరుకుతుంది సినిమా. అండ్ మీరు చెప్పినట్టు మేము కూడా అన్ని మనసులో పెట్టుకునే ఎడిట్ చేశారు, ఎడిటెడ్ బై గ్యారీ అండ్ అదర్ టీమ్ ఉన్నారు. సో పేసింగ్లో మేము కూడా ఫాస్ట్గానే ఉండాలి, కూర్చోబెట్టి మిమ్మల్ని సాగదీయట్లేదు నేను కూడా. సో ద హోల్ మూవీ ఈస్ గోన్ బీ వెరీ కామికల్, ఎమోషనల్, ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ గుడ్ స్పీడ్. మీరు అది వస్తే ఇంకెంతసేపు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుందామని మీరు థియేటర్లో కూర్చొని ఫోన్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయనక్కర్లేదు. ఇట్ విల్ గో రియలీ ఈజీ ఆన్ యూ. అది కూడా మనం ఆడియన్స్ ఏమనలేము, ఎందుకంటే తీసిన మనమే అప్పుడప్పుడు ఫోన్ చేస్తాం, చూసి ఆల్ తీయడానికి ఫోన్ తీస్తున్నారు అనేది టాపిక్ కాదు. సో ఎంగేజ్ చేయడం అనేది ఆడియన్స్ ని, ఇప్పుడు నవ్వు అంటే పూర్తిగా నవ్వు ఎమోషన్ ఎవరిని మనం ఎంగేజ్ చేయాలి, మనకే బోర్ కొడుతుందో టైం వస్తుంది. ఒక గంట ఇంటర్వ్యూ చేస్తే మీకు మధ్యలో అడిగినంత మీకు వచ్చినా నీకే డౌట్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కింద చూస్తే ఇంటర్వ్యూ చేయనట్టు కాదు కదా, వాడు సైడ్ ఫాలో. సరే, ఈ మధ్య కాలంలో మీకు బోర్ కొట్టిన సినిమా ఏది? ఏది చెప్పండి. నా సినిమాకి బోర్ కొట్టదు. మీ సినిమా అడగలేదండి. సినిమాలే బోర్ బోర్ కొట్టదు, ఎలా ఉన్నా చూస్తారు. ఎలా ఉన్నదో పోయిన దానికి ఎందుకు పోయిందని చూస్తాం, ఆడిన దానికి ఎందుకు ఆడిందని. ఓకే, మీరు ఈ మధ్య స్టేజ్ పైన కనిపించిన ఎక్కడన్నా ఇంటర్వ్యూస్లో కానీ చెప్తున్నారు, రివ్యూస్ వేరు, ఒపీనియన్స్ వేరు, చెప్పేటప్పుడు ఒక సినిమా గురించి ఆలోచించి చెప్పండి అని. నేనేం అలా చెప్పలేదండి. రీసెంట్ గా టీజర్ లాంచ్ లో కూడా రివ్యూవా ఒపీనియనా అని అడిగారు. అది దేర్ వాజ్ అన్ అదర్ ఆల్ ఒపీనియన్ ఇన్ రివ్యూ అని అడిగారు. లేదు, అక్కడ దేర్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, తను రివ్యూ ఆర్ ఒపీనియన్ అన్నాడు. ఇట్స్ నాట్ రివ్యూ, ఇట్స్ అన్ ఒపీనియన్ అన్న ట్యాగ్ తో హీ రన్స్. దేవ్ సో ఐ వాజ్ లైక్, ఇది రివ్యూ కాదు ఒపీనియన్, సరిగ్గా చెప్పు అని చెప్పి. ఒక్కొక్క కంటెంట్ రిలీజ్ చేస్తూ కూడా ఆ వైబ్ కి సెట్ అయ్యే గెస్ట్ తో మీరు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మరి ట్రైలర్ రాబోతుంది, సో ట్రైలర్ వైబ్ కి తగ్గట్టుగా ఎవరు రిలీజ్ చేయబోతున్నారు? సర్ప్రైజ్. ఇండియా మొత్తం లవ్ చేసిన మనిషి అండి ఆయన. ఇండియా స్టిల్ లవ్స్ హిమ్, ఫర్ ఎవర్ దే లవ్ హిమ్. సో సమ్వన్ వెరీ ఎక్సైటింగ్ దట్ పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు అయితే. పెద్ద స్కెచ్. వన్ వర్డ్ అబౌట్ మెన్షన్ హౌస్ మల్లేష్. మెన్షన్ హౌస్ మల్లేష్ ఈజ్ లైక్ ఒక పెళ్లి భోజనం ఉంటుంది కదండి, పెళ్లి భోజనం తర్వాత కానీ మనం బాగా ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్లో ఒక డెజర్ట్ వస్తుంది చూడండి, విచ్ విల్ మేక్ యువర్ హార్ట్ టమ్మీ ఫీల్ గుడ్. ఆ డెజర్ట్ ఈజ్ మెన్షన్ హౌస్ మల్లేష్. డెజర్ట్ తెప్పించండి ఫస్ట్ కసిరెడ్డి గారికి ఇవ్వండి. మీరు చెప్పండి. సో మెన్షన్ హౌస్ మల్లేష్ తో మీ జర్నీ అండ్ March 6th రాబోతుంది. ఆడియన్స్ కి ఒక వన్ వర్డ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? థియేటర్కి రండి, మా సినిమా షార్ట్ అండ్ స్వీట్. సార్, ప్రొడ్యూసర్ గా ఇందులో ఒక మెయిన్ లీడ్ గా, వన్ ఆఫ్ ద లీడ్ విలనే కదా, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు అయితే. మెయిన్ లీడ్ అంటే మెయిన్ యాంటగనిస్ట్ హీస్. ఆయనే ముఖ్యం అంటారా? బాగా ఇబ్బంది పెట్టేశారు అయితే. ఆయన ఎందుకు ముఖ్యం అవుతారు? నేను కదా. అదంటే ఇదంటారు, ఇదంటే అంటారు. వన్ ఆఫ్ ద మల్లేష్ అలాగే ఆడుకుంటూ ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్ గా అడగండి, ఆయనే మెయిన్. క్యారెక్టర్స్కి వస్తే సమస్య లేదు, నేను ఇవ్వను ఎవరికి, సమస్య లేదు అసలు, ఛాన్స్ లెస్. సో ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో, ఏదైతే ఎంజాయ్ చేస్తారో, ఏదైతే థియేటర్లో చూడాలనుకుంటారో అది 100% ఇందులో ఉంది. March 6th వచ్చి జస్ట్ గెట్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీ ఎంటర్టైన్మెంట్, ఫీల్ గుడ్ అయ్యి చక్కగా నవ్వుకొని వెళ్ళిపోతారు. గాయత్రి, బంగారీ బంగారీ సాంగ్ ఒక లైన్ పాడొచ్చు కదా? అమ్మో, కెమెరాలు ఆఫ్ చేస్తారు వాళ్ళు. పాటికి పాడేయచ్చు కూడా, ఒకటి ఆపేశారు పాడేసి. బంగారి బంగారి పెనిమిటి బంగారి మెళ్ళో నలపూసై మరిసావే, ముక్కోటి దైవాల వరమైనను చేరి తలపాపిట కుంకుమ కురిసావే, నీ కొరకేగా నేను నా కోసం నేలేను, పుడతానే నీ పెండ్లామై పుట్టేశాను, నిన్ను దాటిపోలేను, నీ లోపట చేరాను, ఇక జనమాలన్నైనా నీతోనే నేను. మీరు కూడా ఒక లైన్ పాడొచ్చు కదా.
వద్దు బారిపోతారు. జస్ట్ ఒక్క లైన్ అందరూ అదే అంటే ఎలా నెక్స్ట్ ఇంక ఇంటర్వ్యూస్ మనం హుక్ స్టెప్ వేద్దాం. స్టార్టింగ్ లో చెప్పారు ఆ సాంగ్ నేను చాలా ఎడిట్ అయ్యాను. ఒక్క లైన్ వెళ్ళిపోతారండి. పర్లేదండి, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాము. ఒక్క లైన్ పడండి మాతో. ఇంటర్వ్యూ ఉందండి. అందుకనే అంటున్నా పర్లేదు వద్దని. పర్లేదు మేడం, కానీ Already costume మీరు చేయాలి. ప్రిపేర్ అయ్యారు, రెడీ రెడీ నేను రెడీ. పాడి మేము వెళ్ళిపోదామని వెళ్ళలేనని చెప్తున్నాను. బంగారి బంగారి పెనిమిటి బంగారి, మెడలో నల్ల పూసలు. మెల్లో నల్ల పూసలే నల్ల పూసై చేరావే. అంతే. చాలు. క్లోజ్ పెడదాం. క్లోజ్ కెమెరా క్లోజ్. జూమ్ కరో. మీరు అన్నీ నేను ఊరికి అలా అంటాను. బంగారి బంగారి పెనిమిటి బంగారి ఎస్ మెల్లో నల్ల పూసై మెరిసావే. వెరీ స్వీట్, వెరీ స్వీట్, ఇచ్చారు, వెరీ నైస్, వెరీ సినిమాలో నువ్వే వెరీ పాడావా? స్వీట్. అన్న వద్దులే, పాడినా బాగుండనిపించింది. అయ్యో అయ్యో. Next సినిమాకి మరి ఇచ్చేసి. హరిణి యువటూరి గారు డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఆ, అవునా? నేను ఓన్లీ బాత్రూమ్ సింగర్, నేను ఓన్లీ మంచి డాన్సర్ అంతే. ఇది బాత్రూమ్ కాదు, డాన్సర్ సింగర్ Floor మీదే పాడావు. అన్ని ఇంకా సింగింగ్ లేదు. అరే నీ బాధలో నేనెందుకుంటా? ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ దిస్ మూవీ ప్రేక్షకులకి చెప్పాలి అంటే శ్రీనాథ్ గారు రెండే ఉన్నాయి. ఆయన కూడా పాడతానన్నా ఓకే. లవ్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎస్ అంతే. డన్. సో చూసారు కదా, మెన్షన్ హౌస్ మల్లేష్ March 6th మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనాథ్ని ఈ సినిమాలో ఒక మంచి రోల్లో చూడబోతున్నాం. గాయత్రి ఈ సినిమాతో డెబ్యూ యాక్టర్గా పరిచయం అవబోతుంది. యాజ్ యూజువల్ కసిరెడ్డి గారి గురించి చెప్పనవసరం లేదు. సో ఎంజాయ్ నీరా పాపం. లేటర్ ఫినిష్ ప్లీజ్. ది ఎండ్ అనేసి లేచి ది ఎండ్. శుభం కార్డు ఇంటర్వ్యూకి చాలు. March 6th థియేటర్స్కి వెళ్ళిపోండి. మంచి సినిమాని ఇదే నవ్వులు థియేటర్స్లో 2 గంటల పాటు చూడబోతున్నారు. సో మంచి సినిమాని March 6th మన ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ టీమ్ అంతా. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega 9 TV. థ్యాంక్ యూ.